ఏడాది క్రితం మాట. ఏసీ రూముల్లో కూర్చున్న కొందరు కాంగ్రెస్ నాయకులు ఎంతో మేధోమథనం చేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లిస్టును ముందు పెట్టుకుని ప్రతి పథకం పైన అదనంగా 2 నుంచి 5 వరకు అంకెలు కలుపుకుంటూ ఒక మేనిఫెస్టోను తయారు చేశారు. ఆసరా పింఛన్ 2000 4000, 3000 6000, దళిత బంధు 10 లక్షలుంటే 12 లక్షలు, కళ్యాణలక్ష్మికి ఇచ్చే నగదుకు ఏకంగా ఓ తులం బంగారం. అబ్బో, చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవుతుంది. ఇగొచ్చే అంటూ అసలు ఆలోచించడానికి కూడా సందు దొరకకుండా హామీలిస్తూ పోయారు. ఇక డిక్లరేషన్లకైతే అంతే లేదు. ఆ ఊళ్ళో ఒక డిక్లరేషన్, ఈ ఊళ్ళో ఒక డిక్లరేషన్, వాటి పేరుతో వందల కొద్దీ హామీలు. ఫైనల్గా 6 గ్యారంటీలు అనబడే 13 హామీలు గుదిగుచ్చి అందరి మెడల్లో వేశారు. అన్నింటికీ మించి ఏ రంగం స్థిరీకరణ కోసం, ఏ రంగం అభివృద్ధి కోసం, ఏ రంగాన్ని ఉన్నతీకరించడం కోసం దశాబ్దకాలం రేయింబవళ్లు గత ప్రభుత్వం పనిచేసిందో ఆ వ్యవసాయ రంగంపైన, దాని అనుబంధ రంగాలపైన కల్లాలలో కుప్పలు తెచ్చిపోసినట్టే హామీలు కుప్పించారు. రుణమాఫీ 2 లక్షలన్నారు, భరోసా 15,000 కౌలు రైతులకిస్తమన్నారు. రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు ఓ 12,000 ఇస్తమన్నారు. రాష్ట్రంలో పండే ప్రతి పంటకు ఓ 500 బోనస్ ఇస్తమన్నారు. ఇవన్నీ విన్నప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురికాని వారు బహుశా లేరేమో. తీరా అధికారంలోకి వచ్చింతర్వాత కాని తత్వం బోధపడలేదు. ఎన్నికల ముందు రైతుబంధు వేస్తుంటే ఎన్నికల సంఘానికి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఆపించారు. వచ్చాకైనా వేశారా అంటే వాటిని వేయడానికి 4 నెలల ప్రహసనాన్ని నడిపించారు. ఇక రుణమాఫీ అయితే ఒట్టుల బుట్టలా మారింది. ప్రభుత్వాధినేత పెట్టిన ఒట్టులకు దేవుళ్ళు సైతం విలవిల్లాడిపోయారేమో. ఇక్కడి నుంచి గందరగోళం మొదలైంది. రాష్ట్ర ఆర్థిక వనరులను అభివృద్ధి, సంక్షేమం కోసం ఏ విధంగా వికేంద్రీకరించాలి, దేనికి ఏ మేరకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలియని అయోమయంలో ప్రభుత్వాధినేతలు అయోమయంలో పడిపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయానికి భరోసా లేకుండా పోయింది. రుణమాఫీని డిసెంబర్ 9న అమలు చేస్తామన్న వాగ్దాన భంగానికి ప్రాయశ్చిత్తంగా పెట్టుకున్న ఒట్లు కూడా గట్టెక్కకుండానే మాయమైపోయాయి. ఆ రుణమాఫీకి సైతం 1,00,000 ఆంక్షలు పెట్టారు. డిసెంబర్ 9కి మాఫీ చేస్తామన్నవారు విచిత్రంగా డిసెంబర్ 9 వరకు ఉన్న అవుట్ స్టాండింగ్కు మాత్రమేనని ఆంక్షలు పెట్టారు. కనీసం అదైనా చేశారా అంటే ఆలస్యమైన 8 నెలల్లో పెరిగిన అదనపు అవుట్ స్టాండింగ్ సొమ్మును కడితే తప్ప అంతకుముందు రుణాన్ని మాఫీ చేస్తామన్నారు. ఇదంతా కొంతకాలం సాగదీసే యత్నం తప్ప మరేమీ కాదు. పైగా కుటుంబానికి ఒకరికి మాత్రమే అన్నారు. రేషన్ కార్డులు తప్పనిసరి అన్నారు. ఇలా రకరకాల నిబంధనల మాయతో రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగారు. 3 దశల్లో చేసినప్పటికీ ఇంకా 100% పూర్తి కానేలేదు. పాలమూరులో పెద్ద సభ పెట్టి 2,750 కోట్ల రూపాయల చెక్కునిచ్చి ఇక దీంతో 100% రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి ఆ 2,750 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమకానేలేదు. ఉన్న కాస్త మొత్తాన్ని 2 సీజన్ల రైతు భరోసా నిధులు ఇవ్వలేదు కాబట్టి వాటిని దిగ్విజయంగా రుణమాఫీకి కన్వర్ట్ అయితే చేయగలిగారు. ఇప్పుడిక స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిన సమయం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా రైతు భరోసాను ఇస్తమన్నారు. రైతు కూలీలకు 12,000 లెక్కన నగదు ఇస్తమని చెప్పారు. మళ్లీ ఇక్కడ రాజకీయ విన్యాసాలు మొదలయ్యాయి. రైతు భరోసాను గత ప్రభుత్వం రాళ్లు రెప్పలకు ఇచ్చి దుబారా చేసిందని, తాము చాలా పక్కాగా రైతులకు మాత్రమే ఇస్తమని ఓదరగొట్టారు. దీనిపై ఓ కమిటీ వేసి ఓ నివేదిక తెప్పించుకున్నారు. కాని ఆ నివేదిక మాటెట్లా ఉన్నా అసెంబ్లీలో దీనిపై ఒక చర్చ కూడా పెట్టి మమ అనిపించారు. తరువాత సుదీర్ఘంగా క్యాబినెట్లో చర్చించి తీసుకున్న నిర్ణయం ఏమిటయ్యా అంటే రైతు భరోసా 15,000 కాదు 12,000 రైతులకు మాటిచ్చి ఇంత ద్రోహం చేసిన ప్రభుత్వం దేశంలో ఇదేనేమో మరి. ఒకనాడు 3 పంటలకు కూడా రైతు బంధు ఇవ్వాలని గొంతెత్తి అరిచిన వాళ్లే ఇప్పుడు తామిచ్చిన హామీని సైతం తుంగలో తొక్కేసిన పరిస్థితి.
విచిత్రమేమిటంటే దీనికి ఒక ప్రధానమైన నియమం పెట్టారు. వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామని. ఇందుకోసం జనవరి 16 నుంచి 3 రోజుల పాటు దరఖాస్తులు తీసుకొని ఆ వెంటనే ఓ ఉపగ్రహం ద్వారా సర్వే చేసి సాగుయోగ్యమైన భూములను నిర్ణయించేసి జనవరి 26న రైతు భరోసా వేస్తారంట. ఈ దరఖాస్తుల తంతు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి జరుగుతూనే ఉంది. వచ్చిన కొత్తల్లోనే ప్రజాపాలన దరఖాస్తులని తీసుకున్నారు. అందులో రెండో అంశమే రైతు భరోసా ఉంది. ఆ గణాంకాలు ఏమైనట్టు తరువాత కులగణన దరఖాస్తులు నింపించుకున్నారు. అందులోనూ వ్యవసాయ భూముల అంశాలు ఇంకొంచెం వివరంగానే ఉన్నాయి. ఆ గణాంకాలు ఏమైనట్టు ఇప్పుడు 10 రోజుల్లో మళ్లీ దరఖాస్తులు తీసుకోవడం, భూములను సర్వే చేయించడం, డబ్బులు ఇచ్చేయడం చకచకా జరిగిపోతుందట. ఇది సాధ్యమని ఎవరైనా అనుకుంటారా? ఈ ప్రహసనం అంతా తిరిగి రైతులు అధికారుల చుట్టూ తిరగడానికి, వాళ్లకు లంచాలు సమర్పించుకోవడానికి దారి తీస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రైతు కూడా కష్టపడలేదు. దఫ్తర్కు పోకుండా దరఖాస్తు చేయకుండా వ్యవసాయ పథకాలు అందుకున్నాడు. చివరకు కల్లాల దగ్గరకు ప్రభుత్వమే పోయి పంటను కొనుగోలు చేసింది. ఇప్పుడు రైతులు మళ్లీ క్యూలు కట్టాల్సిన పరిస్థితి. అధికారుల గడ్డం పట్టుకుని బతిమిలాడుకోవాల్సిన దుస్థితి. ఎంతో కొంత చేతిలో పెట్టి అభయహస్తం పొందాల్సిన గతి. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాది మరో అంశం. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని కూడా జనవరి 26న శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించింది. గమ్మత్తేమిటంటే గత డిసెంబర్ 28ననే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన ప్రారంభిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఇప్పుడేమో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు జరిగిన రోజున అమలు చేస్తున్నట్టు ధైర్యంగా చెప్పండి అని నినదించారు. రాష్ట్రంలో దాదాపు 1,02,00,000 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. ప్రభుత్వం పెడుతున్న మొదటి ఆంక్ష ఏమిటంటే గుంట భూమి ఉన్న వ్యవసాయ కూలీ కింద పరిగణించేది లేదు అన్నది. వారికి రైతు భరోసా వస్తుంది కాబట్టి ఇందిరమ్మ భరోసా అవసరం లేదన్నది ప్రభుత్వ సూత్రీకరణ. వాస్తవానికి ఎకరం కంటే చాలా తక్కువ భూమి ఉన్నవారు మన రాష్ట్రంలో 24 లక్షల మందికి పైగా ఉన్నారు. ఉదాహరణకు ఒక వ్యవసాయ కూలీకి 5 గుంట భూమి ఉంటే అతనికి వచ్చే రైతు భరోసా కేవలం రూ. 1,500. అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 10,500 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. 10 గుంటల భూమి ఉన్న కూలీకి రూ. 3,000 ఉంటే నష్టపోయే ఆత్మీయ భరోసా రూ. 9,000. అంతేకాకుండా రాష్ట్రంలో 50 లక్షల వరకు ఉపాధి హామీ కార్డులు ఈజీఎస్ ఉన్నాయి. ఈ కార్డులున్న కూలీలు 20 రోజులు పనులకు పోకపోతే వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయమని మరో నిబంధన విధిస్తున్నారు. ఈ రకమైన నిబంధనలతో దాదాపు 90% మంది వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తించదు. ఒకటి ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 3 సమస్యలు అక్క. ఒకటి ఏమైతుందంటే అక్క, గుంట భూమి ఉన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు అని అన్నారు కదా, దానివల్ల కొద్దిగా నష్టం అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైతుందంటే 5 గుంటలు 10 గుంటలు ఉంటుందక్క. 5 గుంటలు ఉంటే రైతు భరోసా కింద వాళ్ళకు 750 వానకాలం, 750 యాసంగి 1,500 రూపాయలు వస్తుంది. ఆ 5 గుంటలు లేకపోతే 12,000 వస్తుంది. సో 10 గుంటలు ఉంటే 3,000 వస్తుంది, 20 గుంటలు ఉంటే 6,000 వస్తుంది. అంటే కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి అక్క, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు 24,57,000 మంది ఉన్నారు. 24,57,000 మంది వాళ్ళందరూ నష్టపోతారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, మాకు 5 గుంటలు 3 గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి 12,000 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది అక్క, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 60 ఏళ్లు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో. 20 పని దినాలు అనేది పెట్టిండ్రు. నిజంగా ఊర్లో గ్రామ సభ పెట్టి మీరు వ్యవసాయ కూలీయా కాదా, కూలి చేస్తేనే ఇవ్వండి. కానీ
ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల 60 ఏళ్ళు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. ఒకటి 20 పని దినాలు అనడం వల్ల కొత్త ఫిల్టర్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు. ఈ 3 అంశాల మీద దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఉండదు, కానీ వాళ్ళు కూలికి పోతుంటారు. అటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని నా రిక్వెస్ట్. కేవలం 10% మంది వ్యవసాయ కూలీలకు వర్తింపజేసి పథకాన్ని అమలు చేశామని బాకాలుదుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు. ప్రభుత్వం వీరి పరిస్థితిని గుర్తించి తగిన రీతిలో వారి ఉన్నతికి పాటు పడాల్సి ఉంది. తెలంగాణలో రైతుబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే దానికి నేపథ్యంలో దశాబ్దాల రైతుల కడగండ్లు దాగి ఉన్నాయి. తెలంగాణ జీవిక వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నది. దాదాపు 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారు. అసంఘటితంగా ఉండటం వల్ల, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం వల్ల తెలంగాణ రైతులు ఎన్నో వ్యథలు అనుభవించారు. ఆ క్రమంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మేధ నుంచి పుట్టిన ఒకే ఒక్క పథకం రైతుబంధు. తెలంగాణలో రైతు జీవితాన్ని, వ్యవసాయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. ఈ పథకం లక్ష్యమే తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ, రైతులు ఎవరి దగ్గరా యాచించకుండా చక్కగా వ్యవసాయం చేసుకోవడానికి, ఏ ఒక్క రైతు కుటుంబం కూడా కష్టపడకుండా రైతుబంధుకు అనుబంధంగా రైతు బీమాను కూడా తీసుకుని రావడం ద్వారా అరుదైన నేలల సమాహారంగా ఉన్న తెలంగాణలో అన్ని రకాల పంటలు పండటానికి అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణలో అద్భుతమైన వ్యవసాయ విప్లవం తీసుకుని రావడానికి రైతుబంధు ఉపయోగపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 12 సీజన్లలో 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు అందించింది. ఏ లక్ష్య సాధనతో ఈ పథకం ప్రారంభమైందో ఆ లక్ష్యాన్ని తెలంగాణ రైతులు సాధించారు. తెలంగాణ ఏర్పడక ముందు 7 దశాబ్దాలలో ఎన్నడూ లేనంత పంట దిగుబడులను రైతులు సాధించారు. పడావు పడ్డ భూములు సైతం పచ్చని మాగాణాలైనాయి. వలసపోయిన రైతు బిడ్డలు తిరిగి మాతృభూమికి చేరుకుని పండుగ చేసుకున్నారు. తెలంగాణ రైతులు యవుసం ఇప్పుడిప్పుడే తెరిపికి వస్తున్నాయి. ఈ రంగంలో మళ్లీ కల్లోల పరిస్థితులు తీసుకుని రావద్దు. ప్రభుత్వం రైతుల పట్ల, వ్యవసాయం పట్ల సానుభూతితో వ్యవహరించి వారికి గట్టి భరోసాను అందివ్వాలి.